అందరికీ నమస్కారం. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, పౌరాణిక చారిత్రక ప్రమాణాలు ఉన్నటువంటి దసరా అంటే 10 రాత్రులు, రేపటితోటి 10వ రాత్రి. ఈ 10 రాత్రులు మనం యుగ యుగాలుగా తరతరాలుగా పండుగ చేసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఏమిటంటే, అమ్మవారు మహిషుడి యొక్క ఆగడాలను తట్టుకోలేని పరిస్థితిలో ఈ ప్రపంచం ఉంటే, అందరూ దేవతల యొక్క తేజస్సుతో అమ్మవారు ఉద్భవించి మహిషుణ్ణి సంహారం చేస్తారు. అప్పటి నుంచి తదాది నేటి వరకు మనం దసరా ఉత్సవాలను చేస్తున్నాము. ఒక గొప్ప పండుగగా అందరం నిర్వహించుకుంటూ ఉన్నాము. అదేవిధంగా పాండవులు కూడా ఇదే రోజున వారు యుద్ధానికి వెళ్ళటం. మరి అప్పటి నుంచి మనం అనేక ముహూర్తాలు పెట్టుకుని పనులు చేస్తుంటాం. కానీ ఒక్క విజయదశమి నాడైతే వేరే ముహూర్తం అక్కర్లేదని చెప్పి పెద్దలు చెప్తారు. తదేవ చంద్రబలం తదేవ తారాబలం తదేవ దైవబలం చ అయం సుముహూర్తోస్తు అని కూడా చెప్పుకుంటాం. దీనికి ముహూర్తం అక్కర్లేదు. ఏ మంచి పని చేయాలనుకున్నా రేపు గనక ప్రారంభించినట్టయితే విజయం చేకూరుతుంది. మరి ఇటీవల కాలంలో చాలామంది మనవాళ్ళు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు వాళ్ళల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సనాతన ధర్మం గురించి ఎవరికి వచ్చిన వ్యాఖ్యలు, ఎవరికి తెలిసిన వ్యాఖ్యలు, ఎవరికి నచ్చిన వ్యాఖ్యలు వారు చేస్తూ ఉన్నారు. మనం ఆలోచన చేసినట్లయితే ఒక ప్రామాణికమైనటువంటి ఒక అర్థం ఏమిటంటే, సదా తనోతీతి సనాతనం, ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. ఇది ధర్మం. సనాతన ధర్మం అంటే ఈ అర్థం చాలా ప్రామాణికంగా ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేటువంటిది అని. మరి దీనికి ఫలానా వాళ్ళు, ఫలానా వర్గం వాళ్ళు, ఫలానా ప్రాంతం వాళ్ళు, ఫలానా కాలం వాళ్ళు మేము గొప్ప అని అనుకుంటే అది మనకి మన యొక్క అజ్ఞానం అని చెప్పి నేను భావిస్తున్నా. ఎందువల్లంటే, మనము కృష్ణుణ్ణి ఈ ప్రపంచానికి కృష్ణం వందే జగద్గురు అంటాం. అదేవిధంగా భగవద్గీతని మనం ఒక ప్రామాణిక గ్రంథంగా అంటాం. అంటే వారు ఏం చెప్పారు? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్పారు. అంటే ఈ 4 వర్ణాలు గుణాన్ని బట్టి, చేసేటటువంటి పనిని బట్టి విభజించారని చెప్పారు. మరి ఆ విధంగా అనుకుంటే, ఒకవేళ నేనైతే అనుమతించను పుట్టుకతో ఇవన్నీ వర్ణాలు వస్తాయని. ఎందువల్లంటే ఆయన స్పష్టంగా చెప్పారు, గుణాన్ని బట్టి. గుణం అనేది మన యొక్క జెనెటిక్ ఎఫెక్ట్తో రావచ్చు, మనం తీసుకునేటటువంటి ఆహారం ఎఫెక్ట్తో రావచ్చు. అదేవిధంగా కర్మ అంటే చేసే పని. మన వృత్తి, డాక్టర్ గారు డాక్టర్ పని చేయాలి, లాయర్ గారు పని చేయాలి తప్ప మధ్యలో వచ్చి మారిపోయి వేరే రకంగా చేస్తే ఆ యొక్క స్కిల్ కూడా పోతుంది. ఇది వంశానుగతంగా కూడా వస్తుంది. కాబట్టి ఆ 2 ప్రామాణికలతోటి 4 వర్ణాలు వచ్చాయన్నారు. ఆ విధంగా వచ్చినట్టే మనం యాక్సెప్ట్ చేస్తే, పుట్టుకతో వచ్చాయని చెప్పి చాలామంది అనుకుంటున్నట్టుగా కనుక యాక్సెప్ట్ చేస్తే, ఆ పై 3 కాక మిగతా అందరూ కూడా శూద్రులే కదా. దీనికి మళ్ళీ శూద్రులు, అతి శూద్రులు, బాగా శూద్రులు, వెనుకబడిన శూద్రులు ఈ రకంగా ఉండవు కదా. ఎంత అజ్ఞానంలో పుట్టుకుపోతున్నాం మనం. అందరూ మనుషులే. పుట్టుకతోటి ఈ యొక్క విషయాలు రావు, చేసే పనులతో మాత్రమే వస్తాయి అని చెప్పి భగవద్గీత నెత్తి నోరు కొట్టుకుని ఒత్తుకుంటుంటే, మనమేమో ఇంకా మాకే బాగా తెలుసు. అవసరాన్ని బట్టి ఒక మాట అయితే మేము కమ్యూనిస్టు, ఇంకో మాట అయితే ఇంకోటి, ఇంకో మాట అయితే మేమేమో ఇంకేదో
చేసి సిగరెట్లు వెలిగిస్తాము, ఇలా ఏదో రకరకాలుగా వ్యక్తుల గురించి అంటారు సుమా. ఇలా పెడార్థాలు చెప్పవద్దనేటటువంటిదే నా మనవి. ఏదన్నా జరిగితే మనం అంతా కలిసి ఈ మానవ సమాజానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి ఏదన్నా ఉపకారం చేయాలి తప్ప దానికి ఏదో దాన్ని వేరే రంగు పులిమి మసిపూసి మారేడుకాయ చేస్తే మాత్రం అది మారేడుకాయ ఎప్పటికీ కాదు, అది మసిగా మాత్రమే ఉంటుంది. అటువంటి సందర్భంలో మరి ఈ విజయదశమి నాడు ఎప్పటి నుంచైనా మనం అందరం ఈ విశ్వశాంతి, మనం బహుశా అంత శక్తి సామర్థ్యాలు లేవేమో, ఈ విశ్వశాంతి అనేటటువంటి దాన్ని మనం సాధించుతామో లేదో తెలియదు, కానీ మనతోటి వారు, మన దేశంలో ఉన్నటువంటి వారు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారు, మన ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఇక్కడ భేదాన్ని, ఇబ్బందిని అనుభవిస్తున్నారో ఇన్ని తరతరాలుగా, అటువంటి వారిని అందరినీ మనం మన హక్కున చేర్చుకొని వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేసి, ఎందువల్లంటే ఇటీవల ఒక ప్రముఖ ప్రవచనకారులు ఒక మాట చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఒక మాట చెప్పారు. ఆయన బ్రహ్మర్షి అంబేద్కర్ అన్నారు. ఎందువల్ల తెలుసా? ఆయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విశ్వవిద్యాలయానికి వెళ్తే ఆ విశ్వవిద్యాలయంలో ఆయనకి డాక్టరేట్ ఇచ్చారు. అదేవిధంగా భగవద్ రామానుజుల వారు అందరూ సమానమే అనేటటువంటి ఒక ప్రాతిపదికతో ఒక ఉద్యమంలాగా 1000 సంవత్సరాల క్రితం, ఆయనకి అప్పుడు సెల్ ఫోన్ లేదు, విమానాలు లేవు, స్కూటర్లు లేవు, కారులు లేవు, ఏమి లేవు, పాదయాత్రతోటి బహుశా 4 తడవలో 5 తడవలో ఈ దేశం అంతా కూడా తిరిగి అందరూ సమానమే అని చెప్పి ఆయన పైన హత్యా ప్రయత్నం చేసేటటువంటి ఒక పరిస్థితి నుంచి కూడా అనేక మార్లు ఆయన తప్పించుకొని మొత్తం అప్పుడే ఆయన ఈరోజు రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటిది ఏదైతే మనం అనుకుంటున్నామో, స్త్రీలకు సమానమైన హక్కు, అందరూ వర్ణాలకి సమానమైన హక్కు, ఇటువంటి అనేకమైనటువంటి విషయాలకి, ఈ ఫండమెంటల్ రైట్స్కి 1000 సంవత్సరాల క్రితమే పెద్దలు పూజ్యులు భగవద్ రామానుజుల వారు మరి పునాది వేశారు. ఆ క్రమంలో మనం అందరం కూడా మన దేశంలో ఉన్నటువంటి ఇక్కడ పుట్టిన ప్రతివాడు కూడా మనవాడే అని చెప్పి అనుకుని వాళ్ళందరినీ ప్రేమతో, బాధ్యతతో మనం హక్కును చేర్చుకుని వాళ్ళ కోసం, వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం మనం పని చేయాలని చెప్పి మీ అందరికీ నేను ఒకసారి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ దసరా నుండి మనము ఈ సనాతన ధర్మం అనేటటువంటి దానికోసం ఎవరెవరైతే పని చేస్తున్నామో వాళ్ళందరూ కూడా మన లోక కళ్యాణం కోసం పనిచేయాలి. ఒకవేళ అలా కాకపోయినా పక్కింటి వాడు బాగుండాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుండాలి. అదే మన ఘంటసాల గారు ఒక పాటలో చెప్తారు, సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం స్వర్గానికి నిచ్చెనలు వేయలేమని. అనేక సందర్భాల్లో ఈ విషయం నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. నా కోసమే, అందరికీ ఏదో ఉపన్యాసం చెప్పాలి కాదు. కాబట్టి మనం అందరం కలిసి అందరూ బాగుండాలని చెప్పి మనకి ఏది చేతనైతే అది రేపటి నుంచి విజయదశమి రోజు నుంచి మనం పనిచేయాలని చెప్పి మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.